హాయ్ అండి, వెల్కమ్ టు అభ్యాస్ స్పోకెన్ హిందీ క్లాసెస్. ఈరోజు మనము రెండు వేరే వర్డ్స్ మీనింగ్ మాత్రం సేమ్ ఉంటుంది, వాటిని ఎలా మనం సెంటెన్స్లో ఉపయోగించాలో చూస్తున్నాము. మనం సేమ్ వాడచ్చు, అదైనా వాడచ్చు, ఇదైనా వాడచ్చు, రెండు సేమ్ అర్థాలే. కానీ కొంచెం ఒక్కొక్కసారి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, ఖూబ్సూరత్ అంటే ఏంటి, సుందర్ అంటే ఏంటి అని. సుందర్ అంటే బ్యూటిఫుల్ కదా, మరి ఖూబ్సూరత్ అంటే కూడా బ్యూటిఫుల్లా అని. సో రెండు సేమేనండి, రెండు వాడచ్చు. ఓకే, సుందర్, సుందర్ అంటే అందం, యా బ్యూటిఫుల్, అందంగా ఉంది, అందం అని అంటాం కదా. ఖూబ్సూరత్, ఖూబ్సూరత్ అన్నా కూడా అందం, బ్యూటిఫుల్. ఓకే, రెండు అందంగా ఉంది, అందం. ఓకే, కేవల్ అంటే, కేవల్ అంటే ఏంటి, మాత్రము వస్తుంది, లేదా కేవలం, మనం కేవలం ఇంతేనా, సిర్ఫ్ అని అంటాం కదా. సిర్ఫ్ అన్నా కూడా కేవలం, మాత్రం రెండు యూజ్ చేస్తాం. ఇంతేనా అని అంటాం కదా, యాక్చువల్గా కేవలం అని యూజ్ చేస్తాం. కేవలం అంటే ఏంటి, కేవలం, మాత్రమే. ఓకే, సిర్ఫ్ అంటే మాత్రమే, కేవలం. ఈ రెండు సేమ్, మనం ఎలాగైనా ఎప్పుడైనా దీనికి బదులు ఇది, దీనికి బదులు ఇది వాడవచ్చు, తప్పేమీ లేదండి. సో సెంటెన్స్ కూడా చూడండి, లత బహుత్ సుందర్ హై, లత చాలా అందంగా ఉంది. లత బహుత్ ఖూబ్సూరత్ హై, లత చాలా అందంగా ఉంది. రెండు సేమ్. నేను ఒకటే వర్డ్ని, ఒకటే సెంటెన్స్ని రెండు విధాలుగా వాడాను. చూడండి, సుందరు యూజ్ చేశాను, ఖూబ్సూరత్ యూజ్ చేశాను, రెండు యూజ్ చేయొచ్చు. ఇదైనా రెండు ఒకటే మీనింగే, అందమే. రెండిటి మీనింగ్ కూడా ఏంటి, అందమే. ఓకే, లత బహుత్ ఖూబ్సూరత్ హై అన్నా లత చాలా అందంగా ఉంది అన్నట్టే. లత బహుత్ సుందర్ హై అన్నా కూడా లత చాలా అందంగా ఉందని అన్నట్టే, సేమ్ మీనింగే. ఓకే, ఏ సాడీ కేవల్ 500 రూపాయి, ఈ చీర కేవలం 500 మాత్రమే. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, సిర్ఫ్ అన్నా కేవల్ అన్నా ఒకటే, కేవలం యా మాత్రమే. ఓకే, ఏ ఘడి సిర్ఫ్ 1000 రూపాయి, ఈ గడియారం కేవలం 1000 రూపాయలు మాత్రమే. దీనికి బదులు ఇది వాడవచ్చు, దీనికి బదులు ఇది వాడవచ్చు, ఏమీ తప్పు కాదు, రెండు మీనింగు ఒకటేనండి. సో మీరు ఆ కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఇలా వాడడానికి ట్రై చేయండి.